వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 3వ సర్గం. ఈ సర్గలోని 1వ శ్లోకము నుండి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని రామాయణమునందలి విషయముల సంక్షిప్త వర్ణనము అనే కథ రూపంలో విందాం మరి. ధర్మ స్వభావుడైన వాల్మీకి తనకు నారదుడు చెప్పిన ధర్మ సహితమైన ఆ రామకథ కంటే అధికంగా ఇంకేమైనా రామచరితం ఉన్నదా అని పరిశీలించాడు. ఆచమనం చేసి అగ్రభాగాలు తూర్పుగా ఉండేటట్లు పరచిన దర్భలపై కూర్చుని దోసిలి కట్టి దివ్య దృష్టితో రామచరితాన్ని గూర్చి చక్కగా ఆలోచించాడు. వాల్మీకి తపఃప్రభావం చేత రామలక్ష్మణులు, సీత, దశరథ మహారాజు ఏం చేశారో, రాముడు భార్యాసహితుడై ఉన్నప్పుడు, రాజ్యంతో ఉన్నప్పుడు ఏమేమి పొందాడో ఆ విషయాలన్నింటినీ యథార్థంగా తెలుసుకున్నారు ఆయన. మరియు వాళ్ళంతా కూడా ఏ విధంగా నవ్వారో, ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా నడుచుకున్నారో, ఇంకా ఏ పనులు చేశారో ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాడు వాల్మీకి. రాముడు సీత లక్ష్మణులతో కలిసి అరణ్యంలో సంచరించినప్పుడు ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా తెలుసుకున్నాడు. రామాదులకు సంబంధించిన వృత్తాంతానంతటినీ కూడా యోగ దృష్టి చేత కరతలామలకం వలె స్పష్టంగా కనుక్కున్నాడు ఆయన. మహా తేజస్శాలి అయిన వాల్మీకి తపఃప్రభావం చేత విషయాలు అన్నింటినీ తెలుసుకున్నాడు. పిమ్మట కామార్థములు అనేటువంటి పురుషార్థములతో సంబంధించినది, ధర్మప్రధానమైన గుణములు అధికంగా కలది, రత్నములతో సమృద్ధమైన సముద్రము వలె ఉన్నది, అందరి చెవులను మనస్సులను ఆకర్షించేది, సకల వేదసార సంగ్రహ రూపమైన లోకాభిరాముడైన రాముని చరిత్రమును రచించడానికి ఉపక్రమించారు వాల్మీకి మహర్షి. పూర్వము నారద మహర్షి తనకు చెప్పిన విధంగానే ఆయన రచన ప్రారంభించారు. రాముని అవతారం, అతని పరాక్రమము, అందరికీ అనుకూలుడుగాను ఇష్టుడుగాను ఉండడం, ఓర్పును, సౌందర్యాన్ని, సత్యశీలాన్ని వాల్మీకి మహర్షి వర్ణించాడు. విశ్వామిత్రుని కలిసినప్పుడు జరిగిన విచిత్రములైన అనేక కథలను, శివధనుర్భంగాన్ని, జానకి పరిణయాన్ని, పరశురామునితో దశరథరాముని వివాదాన్ని, రాముని సద్గుణాలను, రాముని యువరాజ పట్టాభిషేకానికై ప్రయత్నాన్ని, కైకేయి దుష్ట చింతనను వర్ణించాడు. రాముని యువరాజ్య పట్టాభిషేకానికి విఘ్నం కలగడం, రాముని అరణ్యవాసానికి పంపడం, దశరథుడు దుఃఖార్తుడై విలపించడం, అతడు స్వర్గస్థుడు కావడం, ఈ విషయాలన్నిటినీ వర్ణించాడు. ప్రజలు దుఃఖించడాన్ని, రాముడు వారిని విడిచిపెట్టడాన్ని, గుహునితో సంభాషణను, సారథి అయిన సుమంత్రుడు రాముని అరణ్య ప్రాంతంలో విడిచి తిరిగి రావడాన్ని, సీతారామలక్ష్మణులు గంగానదిని దాటడాన్ని, భరద్వాజుని చూడడాన్ని, భరద్వాజుని ఆజ్ఞ ప్రకారం వారు చిత్రకూట పర్వతానికి వెళ్లడాన్ని వర్ణించాడు. రామాదులు చిత్రకూటంలో గృహాన్ని నిర్మించుకొని నివసించడాన్ని, భరతుడు వచ్చి రాముని బ్రతిమాలడాన్ని, రాముడు తండ్రికి ఔర్ధ్వదేహిక క్రియలు చేయడాన్ని, భరతుడు రామపాదుకలకు పట్టాభిషేకం చేసి నందిగ్రామంలో నివసించడాన్ని, రాముడు దండకారణ్యంలోకి ప్రవేశించడాన్ని, అచట విరాధుని చంపడాన్ని వర్ణించాడు. రాముడు శరభంగ సుతీష్ణ మహర్షుల దర్శనం చేయడాన్ని, సీత అనసూయ దగ్గర కూర్చుండి సంభాషణాధికములను చేయడాన్ని, అనసూయ సీతకు శరీరానికి పూసుకొనడి అంగరాగాన్ని ఇవ్వడాన్ని, రాముడు అగస్త్యుని దర్శనాన్ని చేయడాన్ని, జటాయువును కలుసుకోవడం, పంచవటికి వెళ్లడం, అక్కడ శూర్పణఖను చూడడం వర్ణించాడు. శూర్పణఖతో జరిగిన సంభాషణాన్ని, ఆమెకు రూప వికారం కలిగించడాన్ని, ఖరుడు, త్రిశిరస్కుడు అనే రాక్షసులను రాముడు సంహరింపగా రావణుడు రామునకు అపకారం చేయడానికై ప్రయత్నం ప్రారంభించడాన్ని, రాముడు మారీచుని చంపడాన్ని, రావణుడు సీతను హరించడాన్ని, జటాయువును చంపడాన్ని, రాముడు సీతకై విలపించడాన్ని, రాముడు కబంధుని, పంపా సరస్సును, శబరిని, హనుమంతుని చూడడం, రాముడు ఋష్యమూక పర్వతానికి వెళ్లి సుగ్రీవుని కలుసుకుని అతనితో స్నేహం చేయడాన్ని, అతనికి నమ్మకాన్ని కలిగించడాన్ని, వారి సుగ్రీవు
సుగ్రీవుల యుద్ధాన్ని, రాముడు వాలిని సంహరించడాన్ని, తార విలపించడాన్ని, రాముడు సుగ్రీవునకు రాజ్యం ఇవ్వడాన్ని, రామ సుగ్రీవుల మధ్య సీతాన్వేషణమును గూర్చిన ఒప్పందాన్ని, రాముడు వర్షర్తురాత్రులయందు యుద్ధమునకై తగు కాలం వచ్చు వరకు వేచి ఉండడాన్ని వాల్మీకి మహర్షి వర్ణించాడు. సుగ్రీవుడు ఆలస్యం చేయడం చేత రామునకు కోపం కలగడాన్ని, సుగ్రీవుడు వానర సేనలను పిలిపించడాన్ని, వారిని 4 దిక్కులకు పంపడాన్ని, వారికి పృథివీపై ఉన్న వివిధ ప్రదేశములను గూర్చి వర్ణించి చెప్పడాన్ని, రాముడు హనుమంతుని చేతికి తన ఉంగరాన్ని ఇవ్వడాన్ని, వానరులు వృక్ష బిలంలో ప్రవేశించడాన్ని, వారు సీతను కానక నిరాశులై ప్రాయోపవేశం చేయడాన్ని, వారు సంపాతిని చూడడాన్ని వర్ణించాడు. హనుమంతుడు మహేంద్ర పర్వతం ఎక్కి దాని నుండి ఎగిరి సముద్రాన్ని దాటడాన్ని, సముద్రుడు ప్రేరేపింపగా వచ్చిన మైనాక పర్వతం యొక్క దర్శనాన్ని, సింహిక యొక్క మరణాన్ని, హనుమంతుడు లంకలో ఉన్న పర్వతం యొక్క ఒక భాగాన్ని చూచి చేరుకోవడాన్ని, రాత్రి యందు లంకలో ప్రవేశించడాన్ని, ఒంటరిగా ఉన్న అతడు ఆలోచన చేయడాన్ని, రావణుని అతని పుష్పక విమానాన్ని చూడడాన్ని, మద్యపాన భూమికి వెళ్ళి అచట రావణాంతఃపుర స్త్రీలను చూడడాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. అశోకవనంలో ప్రవేశించి అచట సీతను చూడడాన్ని, ఆమెకు రాముని ఉంగరాన్ని ఆనవాలుగా ఇవ్వడాన్ని, పిమ్మట రావణుని చూడడాన్ని, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టడాన్ని, త్రిజటా స్వప్నాన్ని, సీత హనుమంతునకు చూడమని ఇవ్వడాన్ని, హనుమంతుడు అశోకవనంలోని వృక్షాలను విరవడాన్ని, రాక్షస స్త్రీలు పారిపోవడాన్ని, హనుమంతుడు రావణుని భటులను చంపడాన్ని, వాయునందనుడు ఇంద్రజిత్తు చేత హనుమంతుడు పట్టుబడడాన్ని, అతడు లంకను దహిస్తూ గర్జించడాన్ని, హనుమంతుడు మరల సముద్రం దాటి వెనక్కి రావడాన్ని, వానరులు మధువనంలో మధువును త్రాగడాన్ని, హనుమంతుడు సీత వార్త తెలిపి రాముని ఓదార్చి అతనికి సీత ఇచ్చిన చూడామణిని సమర్పించడాన్ని వాల్మీకి మహర్షి వర్ణించాడు. రాముడు సైన్యంతో సముద్రాన్ని చేరడాన్ని, నలుడు సేతువు బంధించడాన్ని, రాత్రి లంకను ముట్టడించడాన్ని, విభీషణుడితో స్నేహబంధాన్ని, అతడు రామునకు రావణ వధోపాయాన్ని చెప్పడాన్ని, కుంభకర్ణ మేఘనాథుల సంహారాన్ని, రావణ వధను, సీతాప్రాప్తిని, లంకలో విభీషణ రాజ్యాభిషేకాన్ని, పుష్పక దర్శనాన్ని వాల్మీకి మహర్షి వర్ణించాడు. రాముడు అయోధ్య చేరి భరతుని కలియడాన్ని, రాముని పట్టాభిషేకోత్సవాన్ని, రాముడు వానర సైన్యాన్ని అంతటినీ వెనక్కి పంపివేయడాన్ని, దేశంలోని ప్రజలందరూ సంతోషించే విధంగా రాముడు రాజ్యపాలన చేయడాన్ని, సీతను ఛేదించడాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. మున్ముందు జరగనున్న రాముని చరిత్రనంతా కూడా ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి రచించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని 3వ సర్గలోని 1 నుండి 38 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని, రామాయణమునందలి విషయముల సంక్షిప్త వర్ణనము అనే కథ రూపంలో విన్నారు. తర్వాతి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 4వ సర్గయందు గల 1వ శ్లోకం నుండి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని, వాల్మీకి కుశలవులకు రామాయణమును ఉపదేశించుట, వారు రాముని ఎదుట గానము చేయుట అనే కథ రూపంలో విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.